పూరా లోకల్. వైసీపీకి మొదటి నుంచి అండగా ఉన్న విజయసాయిరెడ్డి ఆ పార్టీకి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం చాలా మందికి మింగుడుపడని అంశమే. జగన్కు సన్నిహితంగా ఉండే విజయసాయి ఆయనకే షాక్ ఇస్తారని ఊహించకపోవచ్చు. ఎందుకంటే టీడీపీకి వ్యతిరేకంగా దూకుడుగా వ్యవహరించే నేతగా విజయసాయికి పేరుంది. అయితే బీజేపీ వ్యూహాలు తెలిసిన వారికి ఇదేమీ పెద్దగా ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే రాజ్యసభలో పెద్దగా బలం లేని బీజేపీ ఏదో ఒక రకంగా తన బలాన్ని పెంచుకునే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే గత ఎన్నికల ఫలితాల తర్వాత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యులు వరుసగా రాజీనామా చేయడం ఇందులో భాగమేనని చెబుతారు. మొదటగా వైసీపీ నుంచి మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తర్వాత ఆర్ కృష్ణయ్య రాజీనామా చేశారు. ఇందులో బీద మస్తాన్ రావుకు టీడీపీ తిరిగి రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇవ్వగా కృష్ణయ్యకు బీజేపీ అవకాశం ఇచ్చింది. ఇతర రాష్ట్రాల్లో కూడా బీజేపీ తన మిత్రపక్షాలతో కలిసి కొన్ని సీట్లు గెలవడంతో రాజ్యసభలో ఎన్డీఏ కొంత బలాన్ని పెంచుకుంది. అయితే ఇప్పటికీ బొటాబొటీ మెజారిటీ ఉండడం వల్ల కీలక బిల్లుల సమయంలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తోంది. అందుకే తన బలాన్ని ఇంకా పెంచుకోవాల్సిన అవసరాన్ని కమలనాథులు గుర్తించారు. అందుకే ఎక్కడ ఎవరిని టార్గెట్ చేస్తే తమ బలం పెరుగుతుందో అక్కడే గురిపెట్టారు. వైసీపీలో మిగిలిన 8 మంది రాజ్యసభ సభ్యుల్లో కొందరినైనా రాజీనామా చేయించాలని అనుకున్నారు. అందులో భాగంగానే విజయసాయిరెడ్డి రాజీనామాగా భావిస్తున్నారు. గతంలో వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా, ప్రస్తుతం రాజ్యసభలో పార్టీ నేతగా ఉన్న విజయసాయికి మొదటి నుంచి బీజేపీ నేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో బీజేపీ ఆయనపై ఒత్తిడి తెచ్చిందని అంటున్నారు. పైగా తనపై సిబిఐ కేసులు ఉండడం వల్ల కూడా ఆయన సులువుగా రాజీనామాకు ఒప్పుకున్నారని భావిస్తున్నారు. నిజానికి అసెంబ్లీ ఎన్నికల ముందు వైసీపీకి రాజ్యసభలో 11 మంది సభ్యులున్నారు. టీడీపీకి ఒక్కరు కూడా లేరు. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ఓడినప్పటికీ రాజ్యసభలో బీజేపీ తమపైనే ఆధారపడుతుందని జగన్ ధీమాగా ఉన్నారు. కానీ సీన్ రివర్స్ అవుతోంది. ఒక్కొక్కరుగా వైసీపీ నుంచి బయటికి పోయారు. ఇప్పుడు విజయసాయి కూడా వెళ్లడంతో వైసీపీ బలం 7కు తగ్గింది. ఇక మిగిలిన వారిలో కూడా ఎంతమంది ఉంటారన్నది గ్యారంటీ లేదు. ఎందుకంటే రాజ్యసభలో పార్టీ నేత, అది కూడా మొదటి నుంచి జగన్కు సన్నిహితంగా ఉన్న నేతే బయటికి వెళ్ళినప్పుడు మిగిలిన వారు ఉంటారని ఎవరూ చెప్పలేరు. నిజానికి బీజేపీ 2019 ఎన్నికల తర్వాత కూడా ఇలాంటి వ్యూహాన్ని అనుసరించింది. అప్పటి ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీని బీజేపీ టార్గెట్ చేసింది. ఆ పార్టీ రాజ్యసభ సభ్యులను ఏకంగా తన పార్టీలోనే చేర్చుకుంది. టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, సీఎం రమేష్ కమలం తీర్థం పుచ్చుకున్నారు. నిజానికి అదే వ్యూహం వర్కౌట్ అయితే ఈ పార్టీకి వైసీపీ రాజ్యసభలో ఖాళీ అయ్యేది. ఇప్పుడు అలా ఒకేసారి సభ్యులను చేర్చుకునే అవకాశం రాకపోవడంతో బీజేపీ తన వ్యూహాన్ని ఇలా మార్చిందని అంటున్నారు. అందుకే ఒక్కొక్కరు రాజీనామా చేస్తున్నారని భావిస్తున్నారు. ఈ పరిస్థితికి జగన్ వైఖరి కూడా కొంత కారణమని అనేవారు ఉన్నారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు కూడా కొందరు పార్టీని వేయడానికి కారణమని చెబుతున్నారు. కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వైవి సుబ్బారెడ్డికి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా చేసి సీనియర్నైన తనను రాజ్యసభ నేతగా ఉంచడం విజయసాయిలో అసంతృప్తికి గురిచేసిందని అంటున్నారు. అప్పటి నుంచి ఆయన పార్టీకి దూరం కావాలనే ఆలోచనే చేస్తున్నట్టున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఆయనపై చేసిన ఒత్తిడి ఫలించిందని అంటున్నారు. పైగా జగన్ బాహాటంగా బీజేపీకి రాజ్యసభలో తమ అవసరం ఉందని ప్రకటించడం కమలనాథులకు ఆగ్రహం కలిగించిందని కూడా భావిస్తున్నారు. అందుకే ఈ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఆపరేషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. రాబోయే రోజుల్లో వైసీపీ రాజ్యసభలో ఖాళీ అయ్యేలా బీజేపీ నేతలు పావులు కదిపే అవకాశం కూడా లేకపోలేదు.